హలో అండి. వెల్కమ్ టు డ్రీమ్ బ్యూటిఫుల్. ఇవాళైతే మేము అనుకోకుండా ఒక అనుకోకుండా అంటే ఆ రోజు మా పాపకి హాలిడే వచ్చింది. సరే హాలిడే వచ్చింది కదా! అలా బయటికెళ్దామని విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యి భీమిలి అలా వైజాగ్ అలా వెళ్దామని స్టార్ట్ అయ్యామనమాట. అలా ఒక 1 అవర్ జర్నీ చేయగా ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. అస్సలు ఎండ అది లేదు. చాలా బాగుంది. ఫస్ట్ అయితే భీమిలి రోడ్ నుంచి వెళ్ళాము. అలా భీమిలి బీచ్ వచ్చింది. అక్కడ కొద్దిసేపు అలా ఆడుకొని బీచ్‌నేంటో ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తది కదా! అక్కడ కొద్దిసేపు ఆ ఇసుకలో మా పాప ఆడుకుంది. పిల్లల్ని అలా వదిలేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా! ఇసుకలో. ఇల్లు కడుతుందంట. తనైతే చాలా హ్యాపీ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపు ఆడుకుంది. అలా బీచ్ కొద్దిసేపు అలా ఎంజాయ్ చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా కొద్దిసేపు ఆడుకుంది. ఆడుకున్న తర్వాత పిల్లలు అలా పరిగెడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ బీచ్‌ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తదో, పిల్లలు అలా పరిగెట్టుకుంటూ ఆడుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు. మనం ఫుల్ హ్యాపీ అవుతాం. అలా మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళినప్పుడు అక్కడొక కాఫీ షాప్ లాంటిది ఉంది. కాఫీ తాగుదామని వెళ్తే అక్కడ ఈవినింగే కాఫీ ఉందంట. సరే ఒకసారి పైకెళ్దామని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూస్తే భలే ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఆ రోడ్ అంతా సైడ్ అంతా బీచ్. మనం పక్కనే జర్నీ చేస్తూ ఉంటే బైక్ మీద భలే ఉంటది. అలా వెళ్తూ బీచ్‌నైతే ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడికెళ్ళామంటే అలా దారిలో వెళ్తుండగానే ఏం ప్లాన్ లేదు కదా! అలా వెళ్తూ ఉండగా అక్కడ తొట్లకొండ అని ఏదో కనిపించింది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు మేము. సరే కనిపించింది కదా! చూద్దాం అని చెప్పి ఆ తొట్లకొండ కన్నా ముందు అవును ఇంకొక వ్యూ పాయింట్‌లో ఆగాము. సరే అక్కడ కొద్దిసేపు కూర్చుందాం అని చెప్పి అక్కడ ఇంకొద్దిసేపు కూర్చొని అక్కడ కొన్ని స్నాక్స్ తెచ్చుకుంటే అవి కొన్ని అలా ఎంజాయ్ చేస్తూ బీచ్‌నైతే అది వీక్ డే కావడం వల్ల ఎవరు లేరనమాట. సో, అలా ప్రశాంతంగా మేమే తిరుగుతూ చెప్పాను కదా! తొట్లకొండ అని. ఆ పైకెక్కితే అక్కడ ఉందనమాట ఈ వ్యూ పాయింట్. అసలు ఎంత బావుందంటే పైనుంచి బీచ్‌లో ఆ బోట్స్ అలా చూడడం అసల చాలా బావుంది. వ్యూ చాలా బావుంది. అక్కడ ఏరియా కూడా చాలా బావుంది. అక్కడ కూడా మా పాప పరిగెడుతూ, ఆడుతూ ఎంజాయ్ చేసింది. అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఆ బీచ్ అక్కడి నుంచి చూస్తుంటే ఎంత అందంగా కనిపించిందో. అలా అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయ్యాం. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరే చూడండి కొద్దిసేపు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా టైము 1:30, 2 అయిపోయింది. సరే ఫుడ్ తిందామని అక్కడ డైన్ డెస్టినీ ఉంది కదా! అక్కడైతే ఫుడ్ తిన్నాము. ఉలవచారు బిర్యానీ అయితే చాలా బాగుంది. అక్కడే ఆ రెస్టారెంట్ కిందన ఈ ఫిష్ పాండ్ ఉందనమాట. చిన్నది. బాగున్నాయి ఫిష్‌లు. మేము వెళ్ళేసరికి భయపడిపోయి కొన్నయితే అటు వెళ్ళిపోయామనమాట. కొన్ని ఇక్కడ ఉన్నాయి. మా పాప అయితే అవి ముట్టుకోవాలనిపిస్తుంది నాకు అంటుంది. వాళ్ళ డాడీ ఏమో అలా ముట్టుకోకూడదమ్మా అని చెప్తున్నారు. అదిగో కొన్ని అటు వెళ్ళిపోయాయన్నమాట. మమ్మల్ని చూడగానే అటు దాక్కునిపోయాయి అవి. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్‌లో ఈ ట్రాంపోలిన్ పార్క్ ఏదో పెట్టారు కదా! సరే ఒకసారి చూద్దాం అని చెప్పి అక్కడికెళ్ళామన్నమాట నెక్స్ట్. మనిషికి ట్రాంపోలిన్‌కైతే 400 అంట. పిల్లలకైనా 400, పెద్దవాళ్ళకైనా 400. మాకైతే అంత వర్త్ ఏమి అనిపించలేదు. ఎంతసేపని గెంతుతామండి అలా. అవి కూడా అంత నేను ఎక్స్‌పెక్ట్ చేసినంతైతే అంత నాకైతే ఏమి అనిపించలేదు. ఓకే. మేమైతే ఒక అరగంట కూడా ఆడలేదు. వేస్ట్ అనిపించింది. పక్కనే ఇంకొకటేదో ఉంది పిల్లలకి సాఫ్ట్ ప్లే ఏరియా ఏదో ఉంది. ఇంకా టైం అయిపోయిందని అక్కడికైతే మేము వెళ్ళలేదు. ఈ ట్రాంపోలిన్ అయితే నాకైతే అంతేం అనిపించలేదు. ఎంతసేపు అని 1 అవర్, 2 అవర్స్ అలా. వీక్ డేలో అయితే 4:00 లోపు అయితే 2 అవర్స్‌కి 400. 4:00 తర్వాత అయితే 1 అవర్‌కే 400. అక్కడైతే నేను బాల్ వేద్దామని పరిగెట్టుకుని వెళ్ళి పడ్డాను. అక్కడి నుంచి నా చేతిలోంచి బాల్ పట్టుకుని పరిగెట్టుకొని వెళ్ళి మా పాప నాకు ఇవ్వకుండా నేను పరిగెడుతున్నాను కానీ అది ఇంకా ఫాస్ట్ పరిగెడుతుంది. పట్టుకెళ్ళి అందులో పడేసింది. ఆ కిందకి దిగుతామంటే అందులోంచి నేను పైకి రాలేకపోతున్నాను. ఈలోపు మళ్ళీ ఎలాగో తీసుకొని వచ్చి బాల్ వేసాను అనమాట.
ఇలా ఉంది ట్రాంపోలిన్ పార్క్ అయితే. అందరూ గెంతుతున్నారు. నేను కొద్దిసేపు గెంతేసరికి ఇంక ఓపిక అయిపోయింది. మా పాప అయితే ఇంకొంచెం సేపు ఆడతానంది. ఈ ఎయిర్‌ది ఉంది కదా! తను చూడలేదు అలా తోస్తానంది. తోసుకుంటూ వెళ్తూ అక్కడ ఒక ఎనకాతల ఒక అమ్మాయి ఉందనమాట. చూడకుండా తోసేస్తుంది. అమ్మాయేమో "ఏ నేను కనిపించట్లేదా" అంటుందనమాట. ఇంకా తర్వాత అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం.